అంటే వాడు ఎవడైనా బుద్ధి లేనోడాడు. ఎందుకు బుద్ధి లేనోడైతే నేనే ప్రకటిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారిని బందిపోటు దొంగలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చారని పట్టుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, నేనే ఆయన్ని, వాళ్ళని వదిలేయండి, నేనే ఆయన్ని, నన్ను పట్టుకోండి అన్నాడు. వాళ్ళ మీద దెబ్బ పడనివ్వలేదు, వాళ్ళని శరసాలకు అప్పగించనివ్వలేదు, వాళ్ళని కొట్టడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు వాక్యం బోధిస్తుంది ఎవరు? నేను. నన్ను తిట్టాలి కదా, నన్ను కొట్టాలి కదా, నన్ను చేరసాలి లేదు. మా అమ్మని ఎందుకు తిడతాడు? మా చెల్లిని ఎందుకు తిడతాడు? మా అక్కని ఎందుకు తిడతాడు? ఇప్పుడు వాళ్ళని తిట్టడం వల్ల కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చేశారు ఇంట్లో ఉన్నవాళ్ళు? అంతే కదా. అందుకని మనుషులు మనకి రక్త మాంసాలతో ఉన్నాం కదా, ఉడికినెత్తురు, మనం కూడా కోపపడతాం. ఏమండి, ఒక మాట ఏంటంటే, క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటను లక్ష్యం ఉంచి చాలా మంది కొట్టించుకుంటున్నారు, చాలా మంది తిట్టించుకుంటున్నారు, చాలా మంది శరసాల పాలవుతున్నారు, చాలా మంది చంపబడుతున్నారు. కానీ అవతల వ్యక్తికి ఉన్న కాళ్ళు చేతులు యువతల వ్యక్తికి కూడా ఉన్నాయని, అవతల వ్యక్తి కొడితే యువతల వ్యక్తి కూడా కొట్టగలడని, వాడు తిడితే వీడు కూడా తిట్టగలడని వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు తల ఉంచుకుని వెళ్తున్నారు? ఎందుకు కొట్టించుకుని వెళ్తున్నారు? ఎందుకు ఉమ్మయించుకుని వెళ్తున్నారంటే, దేవుడు తిరిగి కొట్టమని మాకు చెప్పలేదు, తిరిగి దూషించిన దూషించమని చెప్పలేదు, అవమానించిన అవమానించమని చెప్పలేదు. అందుకే తప్ప, అబ్బా అవతలోడు చెయ్యెత్తేలోపు యువతలు రెండు అడిపోతాయి, ఆ విషయం తెలియదేమో. నువ్వు కొడతానరా బాబు అంటేనే తిరిగి కొట్టేస్తాం, అంత దమ్ము ఉంది ఇక్కడ. కానీ మా దేవుడు ఆ హక్కు ఇవ్వలేదు మాకు. నీ సహోదరుడాడు, నీ రక్త సంబంధి, వాడికి బుద్ధి లేదు. మరి నువ్వు వాక్యం చదువుతున్నా, నీకు బుద్ధి ఉంది కాబట్టి నువ్వు వాడి కోసం ప్రార్థన చేయవలసిందే.